హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లి మండపానికి పోలీసుల్ని తీసుకువచ్చి దరా కుట్రలను బయటపెట్టిన వెన్నెల, వైష్ణవి. షాక్లో విష్ణు, వరలక్ష్మి. నిజంగానే పిల్లలిద్దరూ కూడా పోలీసుల్ని తీసుకువచ్చి దరా బండారాన్ని బయటపెట్టించారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతికి స్పృహ వచ్చి దరా కుట్ర చేస్తుందని, అన్యాయంగా విష్ణుని పెళ్లి చేసుకొని విష్ణు జీవితాన్ని నాశనం చేయబోతుందని, ముందు ఆ పెళ్లి ఆపమని వరలక్ష్మిని వేడుకుంటుంది. నేను చేసిన పాపమే నాకు శాపంగా మారింది. నా కొడుకు ఆ దరాని పెళ్లి చేసుకోకూడదు. విష్ణు జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసిన దాన్ని అవుతాను. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ఆ పెళ్లిని ఆపు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. వేదవతి అయితే ఇక వేదవతిని హాస్పిటల్లో జాయిన్ చేసి వరలక్ష్మి అయితే పెళ్లి మండపానికి వస్తుంది. అలా పెళ్లి మండపానికి వచ్చేసరికి అప్పుడే ఇక వరలక్ష్మిని చూసి దరా మెడలో తాళి కట్టబోతున్న విష్ణు ఇక వరలక్ష్మిని చూసి, నా వైష్ణవి ఎక్కడుంది, ఎందుకు నా కూతుర్ని తీసుకువెళ్ళావో అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీ కూతుర్ని నేనెందుకు తీసుకువెళ్తాను అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో దరా అయితే అంటే వెన్నెలను చూసి, ఈ అజయ్ వైష్ణవి అనుకున్నట్టున్నాడో అని దరా మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే నువ్వు నా కూతుర్ని తీసుకువెళ్ళలేదా? రే అజయ్, నువ్వే కదరా ఆటోలో వైష్ణవిని తీసుకువెళ్తుందని చెప్పావో అని అంటూ ఉంటే, వరలక్ష్మి, నువ్వు ఆటోలో నువ్వు వైష్ణవిని తీసుకువెళ్ళడం నేను చూశాను అని అంటూ ఉంటే, నేను తీసుకువెళ్ళింది నా కూతురు వెన్నెలని, మీ కూతురు వైష్ణవిని కాదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక దరా అయితే, ఏంటి విష్ణు, తను తీసుకువెళ్ళలేదని చెప్తుంది కదా, ఇంకా ఎందుకు నువ్వు, ముహూర్తం టైం అవుతుంది, ముందు నా మెడలో తాళి కట్టు అని అంటూ ఉంటుంది. దరా అయితే తాళి తర్వాత కడతారు, ఇప్పుడు అనాథ అని చెప్తున్న వైష్ణవి గురించి నాకు తెలియాలి, వైష్ణవి ఎవరు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే వైష్ణవి అనాథని చెప్పాను కదా అని అంటూ ఉంటే, వైష్ణవి అనాథ కాదో, వైష్ణవి అనాథ కాదని నాకు తెలుసు, అసలు వైష్ణవి ఎవరో తెలిసే వరకు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదో అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దరా తను వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే వరలక్ష్మితో అంటూ ఉంటుంది, వైష్ణవి నీ కూతురే అని చెప్తుంది. దాంతో ఒక్కసారే విష్ణు దరా నిజం చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే, నా కూతురు ఏంటి, నా కూతురు నా దగ్గరే ఉంది, నా కూతుర్ని నువ్వే కదా అనాథాశ్రమంలో జాయిన్ చేసింది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అవును, ఆ రోజు నువ్వు ప్రసవించింది ఒక పాపకేనని, నేను ఆ చనిపోయిన పాపని నీ ఒడిలో పడుకోబెట్టి నీకు పుట్టిన పాపని అనాథాశ్రమంలో జాయిన్ చేశాను. కానీ నాకన్నా ముందే విష్ణు హాస్పిటల్కి వచ్చి అక్కడ ఉన్న ఆయా చేత నీకు పుట్టిన పాపని తను తీసుకొని వెళ్ళిపోయాడు. నీకు ఆ రోజు పుట్టింది కవల పిల్లలు అని అంటూ దరా నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారే విష్ణు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది, నాకు పుట్టింది కవల పిల్లలా అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అవును, వరలక్ష్మి దగ్గర ఉన్న వెన్నెల, నీ దగ్గర ఉన్న వైష్ణవి ఇద్దరు ఒకేలాగే ఉంటారు, ఇద్దరు కమల పిల్లలు అని అంటూ దరా అయితే నిజం చెప్తుంది. ఇన్ని రోజులు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నువ్వు అని విష్ణు అయితే దరాని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దరా అంటూ ఉంటుంది, మరేం చేయను, నువ్వు నా మెడలో తాళి కట్టాలి, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి నిజాలు దాచిపెట్టాలి కదా అని అంటూ ఉంటుంది దరా. అయితే ఇప్పుడు నిజం తెలిసాక కూడా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అని విష్ణు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దరా అయితే, పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు, ఇప్పుడు నేను నీ బిడ్డకి తల్లిని, నా కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నాడు, మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది దరా. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే దరా చెప్పేది నిజమేనా, తను ఇప్పుడు ప్రెగ్నెంటా, తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మీరేనా అని అడుగుతుంది వరలక్ష్మి. తాగిన మత్తులో ఒకరోజు నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే విష్ణుని అసహించుకుంటుంది. నాకు పుట్టిన బిడ్డని వేరు చెయ్యాలని ఎందుకు అనిపించింది, నా కన్న బిడ్డని 6 సంవత్సరాలు నాకు దూరం చేసి నన్ను చనిపోయిన బిడ్డలకి తల్లిగా చేశారా, నా బిడ్డలు నా కళ్ళెదురుగానే ఉన్నా కూడా గుర్తు తెలియని వ్యక్తిలాగా నేను తిరిగానా, అసలు ఇంత మోసం చేస్తారా, మీకేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నా భర్తని చంపేసి
ఆ గుండెని తీసి మీరు పెట్టుకొని ప్రాణం పోసుకొని తరువాత ఆ నిజాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకొని తరువాత చెప్పుడు మాటలు విని నన్ను దూరం చేశారో, విడాకులు ఇచ్చారో, నా బిడ్డను కూడా దూరం చేసి మీ ప్రాణాలు బ్రతికించుకున్న ఈ కుటుంబానికి ద్రోహం చేస్తారా అంటూ విష్ణుని అసహించుకుంటుంది వరలక్ష్మి. ఇక ఇంతలో పోలీసులైతే అక్కడికి వస్తారు. పోలీసులు రావడంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వరలక్ష్మి అంటూ ఉంటుంది, పోలీసుల్ని పిలిపించి నన్ను బయటికి గెంటించాలని చూస్తున్నారా? కానీ ఇప్పుడు నా కూతురు ఇద్దరూ కూడా నా దగ్గరే ఉంటారు. మీరు ఆ దరాకి పుట్టబోయే బిడ్డకి మాత్రమే తండ్రి, నా కూతుళ్ళు నా దగ్గరే ఉంటారు. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ దర మీ అమ్మని కొట్టేసి ఒక కారు డిక్కీలో పడేసింది. అత్తయ్య గారిని నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఇలాంటి దరాని ఈ ఇంటి కోడలుగా చెయ్యండి, కుటుంబాన్నే నాశనం చేస్తుంది. ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు హత్యలతో బ్రతికే ఈ దరానే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక రాజశేఖర్ అయితే, ఏంటి వేదవతిని కొట్టి కారు డిక్కీలో పెట్టావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చిన్న కూడా వస్తాడు. చిన్న వచ్చి, అవును నాన్న, అమ్మని తల మీద కొట్టి తను అమ్మని చంపాలని చూసింది అని అంటూ చిన్న కూడా సాక్ష్యం చెప్తాడు. అన్నయ్య, అసలు ఈ దర కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వు కాదన్నయ్య, నేను. ఆ రోజు హోటల్ రూమ్లో ఉన్నది నేను. ఈ విషయం తెలుసుకున్న నన్ను గన్ను చూపించి తను చంపుతానని బెదిరించింది అని చిన్న అంటాడు. ఇంతలో అక్కడికి వైష్ణవి అలాగే వెన్నెల ఇద్దరూ కూడా వస్తారు. ఇక పోలీసుల్ని మేమే తీసుకువచ్చాము. ఈ దర అంటే ఎన్నో కుట్రలు చేసింది, నానమ్మని చంపాలి చూసింది అని అంటూ నిజాన్ని బయట పెడతారు పిల్లలు కూడా. ఇక నిజాన్ని పిల్లలు కూడా చెప్పడంతో అప్పుడే విష్ణు అయితే దర చంప పగలగొట్టి నా కుటుంబాన్ని ఇంత నాశనం చేసి తిరిగి నన్నే పెళ్లి చేసుకొని ఆ ఇంటికే కోడలు అవ్వాలని ఎలా అనుకున్నావే నువ్వు అని అంటూ దర పీక పట్టుకుంటాడు. అప్పుడే పోలీసులైతే, ఆగండి విష్ణు గారు, ఇలాంటి మాయలేడికి పోలీస్ స్టేషనే కరెక్టు, పోలీసులే తనకి తగిన బుద్ధి చెప్తారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మికి చేతులు జోడించి, నన్ను క్షమించు వరలక్ష్మి, ఈ దర చేసిన కుట్రలో తెలుసుకోలేక నేను నిన్ను దూరం చేసుకున్నాను. నా బిడ్డలకి మనం కూడా దూరం అయ్యాము, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.